ఇక ఎప్పటి భాగవతం ఏది 2 ఏళ్ల కాలం నుంచి 10 ఏళ్ల కాలానికి సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కథనాలు నిత్య కృత్యమైపోయాయి. ప్రతిరోజు బంగారం ధరలు రేట్లు, ప్రతిరోజు ఇవాళ కోడిగుడ్డు ఎట్లుంది, చికెన్ రేట్ ఎట్లుంది, ఇవన్నీ కామన్గా వస్తాయి కదా. అట్లనే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతికి సంబంధించిన కథనాలు అట్లా వస్తా ఉన్నాయి. సో నిన్న మొన్న మనం ఈ జనగామ జిల్లాలో అనుకుంటా, జనగామ జిల్లాలో ఏదో ధరణి లూప్ హోల్స్ వాడుకొని ఈ రిజిస్ట్రేషన్ డ్యూటీలను ఎగరగొడుతురు, అంటే ఎత్తుకపోతురు పైసల్ని. 12,000 ఉంటే లాస్ట్ కోసం ఉన్నది చేసి 1,200 కట్టించారు. ఇట్లా 8 లక్షల రూపాయలను ఒకే రోజు ఫ్రాడ్ చేశారు. ఇక దాన్ని తీగ రాగడం మొదలు పెడితే డొంక కదిలింది. ఇప్పుడు ఇదే ఆడిట్ లేకనే అక్రమాలు. నేడు అన్ని జిల్లాలో కూడా స్టాంప్ డ్యూటీ లెక్కల పరిశీలన. సో ఈ స్టాంప్ డ్యూటీలు ఎగవేస్తురు అని చెప్పేసి అయితే అనుమానంతో మొత్తం కూడా తీసిన పరిస్థితి. ధరణి లోపాలే ఆసరగా స్టాంప్ డ్యూటీ స్కామ్ అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం. భూభారతి వచ్చినా కొనసాగుతున్న దందా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా బీఆర్ఎస్ అధికారులు వాళ్ళకు వంతవాడే అధికారుల పెత్తనం ఎట్లయితే నడుస్తుందో అక్కడక్కడ ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పెత్తనం ఎట్లా, వాళ్ళ డామినేషన్ ఎట్లయితే నడుస్తుందో ఈ భూభారతి వచ్చినా కూడా ధరణి లూప్ హోల్స్ అట్లా నడుస్తుంది. మరి ఎన్నడూ మనం కమెంట్ చేసుకున్నది, నేను అధికార పార్టీని కూడా జర గట్టిగా అడుగుతున్నా, మీరు బాధపడ్డా సరే మరి ఎందుకు భూభారతాన్ని ఎత్తికి మనమే, మరి ధరణి లూప్ హోల్స్ మనం ఎందుకు ధరణి తప్పుల కుప్పగా ఉంది, లూప్ హోల్స్ ఉన్నాయనే మనం భూభారతి తెచ్చినాం. మరి ఇంకా కూడా మనం ఆడి చేయకపోతే మరి ఎంతసేపు మిగతా అంశాల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, మీరు వెల్ఫేర్ ఎట్లయితే చూసుకుంటున్నారో వాళ్ళ మీద విమర్శలు ఎట్లయితే చూసుకుంటున్నారో ఇట్లా లూప్ హోల్స్ కూడా ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందే. కఠిన చర్యలు తీసుకోరు మీరు అధికారుల మీద. మీరు దాన్ని ఏమంటారు, సానుకూల దృక్పథంతో లేకపోతే వాళ్ళని ఏదో సరే నడిపిద్దాం, వీళ్ళు లేకపోతే ప్రభుత్వం నడవదేమో అని చెప్పేసి వాళ్ళని మీరు చూసి చూడనట్టు వదిలేదు. ఇట్లాంటి వాటికి పాల్పడ్డ వాళ్ళని తీసుకుపోయి జైల్లో పడి ఆ వార్త హైలైట్గా రాయాలి ఒక రోజు. ఇలా ధరణి లోపాలను ఆసరాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ స్కామ్ జరిగింది కదా, ఈ స్కామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని జైల్లో పడేసినాం అని ఒక వార్త రాని తెల్లారి ఎల్లు నుంచి ఇంకొకటి చేయడు. హిల్డ్ పాలసీ విషయంలో కానీ ఇంకా పాలసీ విషయంలో కానీ ప్రతిదీ ప్రభుత్వం దగ్గరికి ఎంచి తొందర రాష్ట్రంలో ఉన్న మీ మీ రాష్ట్ర కేబినెట్ మంత్రులు అందరు ఏరక ముందుకే బయట కేటీఆర్కి ఎట్లా ఏరుతున్నాయి ముచ్చట్లు. మీ దాంట్లో ఎవరో ఉన్నారు దొరకబట్టు, ఆ అధికారులను దొరకబట్టు, ఇంకా వాళ్ళ ఉప్పు తిన విశ్వాసమో ఇంకోటో పక్కదారి పడుతుంది సమాచారం అంతా. ఇట్లాంటి లూప్ హోల్స్ కూడా వాడుకొని ఇంకా కూడా దందాలు కొనసాగుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ సర్కారు కూడా. వార్తలు వచ్చినప్పుడే మేము కూడా వాళ్ళ సంగతి చెప్తామని వార్తలు రాసుకుంటే లాభం లేదు. ధరణి అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు కాళేశ్వరము తర్వాత ఈ ధరణే పెద్ద కథ. ఈ లూప్ హోల్స్ ఏమైనా దాన్ని సైంటిఫిక్ ఆడిట్ కూడా చేస్తున్నామన్నారు. మరి అది ఎక్కడ దాకా వచ్చిందో తెలియదు. ఇంకా ఎన్ని లోపాలను ఇంకా బయట వాళ్ళే. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి 5 ఏళ్లుగా కన్నెత్తి చూడని జిల్లా రిజిస్ట్రార్లు. ఆడిట్ చేస్తే వెలుగులోకి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా వచ్చే అవకాశం ఉందట. కన్నెత్తని చూడని జిల్లా రిజిస్ట్రార్లు. సో నేను చెప్తున్నా కదా, ఇంకా కొత్త కొత్త పదవులు ఏమైనా ఉంటే సృష్టించురి ఈ మానిటర్ చేయడానికి, ఆడిట్ చేయడానికి. నేను అధికారులను కూడా ప్రతి అధికారిని ఈ సబ్ రిజిస్ట్రార్ను కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఈ తహసీల్దారులను కానీ ఆర్డీఓలు కానీ నెలకు 1-2 సార్లు రూరల్లో డ్యూటీలు వేయరు వాళ్ళకి. డాక్టర్లకు ఎట్లయితే కొన్ని రోజులు రూరల్ సర్వీస్ చేయాలి అప్పుడే మీకు సర్టిఫికేట్ ఇస్తామంటారో, తహసీల్దారులకు కూడా సంవత్సరంలో గిన్ని పని దినాలు గ్రామ పంచాయతీల దగ్గర అక్కడక్కడ టెంట్లు వేసుకొని కూర్చొని పని చేస్తేనే మీకు జీతం ఇస్తామని పెట్టుర్రి. పక్కాగా సమస్యలు సాల్వ్ అయితే. పెద్ద చట్టాలు అవసరం లేదు దీనికి, మేధావులు అవసరం లేదు, మొత్తం కుస్తీ పట్టుడు అవసరం లేదు, పెద్ద విధి విధానాల రూపకల్పన ఏం అవసరం లేదు. చక్కగా ఊరి నెలకు 2 రోజులు తహసీల్దార్ ఏదో ఒక ఊర్లో టెంట్ వేసుకొని కూర్చోవాలని పెట్టుకుని అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలని చెప్పురి. సబ్ రిజిస్టర్కి అన్ని యాక్సెస్ ఇస్తున్నాడు, సంతోషం. సబ్ రిజిస్టర్ అయితే ఎత్తుగా వాడు పైన కూర్చుండి వాడు ఎవడో భూమి రిజిస్ట్రేషన్ తీసుకొని రమ్మంటే డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయా చూసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. అది ప్రభుత్వ భూమా, అసైన్డ్ భూమా, వక్ఫ్ భూమా, దేవాదాయ శాఖ భూమా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కొంత ఆలోచన చేసి అవన్నీ ఒకే వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం. అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఒక క్లిక్ తోటి వాడు ఏదైనా సర్వే నెంబర్ తీసుకోరాగానే అది ఇదివరకు ఏమైనా
ఆ, వేరే కమర్షియల్ ప్రాపర్టీ ఉందా దాంట్లో, లేకపోతే ఏదైనా ప్రభుత్వ భూమి వీడి కబ్జా చేసిండా, ఇవన్నీ ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ తెలిసే అవకాశం ఉంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ బయట పోయాక క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఆయన లేకపోయాడు. ఇట్లా ఎక్కడికక్కడ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేసి వాళ్ళకి కొంచెం వంగబెట్టి ఊర్లకు పంపిస్తే, గ్రౌండ్లకు పంపిస్తే రియాలిటీ తెలుస్తుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇక్కడ కన్నెత్తి చూడని జిల్లా రిజిస్ట్రార్ అట. సో ధరణి పోర్టల్ రాకముందు భూ దస్తావేజుల పని బాధ్యతలు అధికారులన్నీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖవే ఇదివరకు. సో రిజిస్ట్రేషన్ల చట్టం 1908 ప్రకారం వాళ్ళు నిధులు నిర్వహించేవారు. భూ క్రయ విక్రయాలకు జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ అధికారి వ్యవహరించేవారు. తమ పరిధిలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తనిఖీ చేసి ర్యాండమ్ గా రిజిస్ట్రేషన్ దస్తావేజులను పరిశీలిస్తారు. స్టాంప్ డ్యూటీ లేవి తక్కువగా చూపిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించే అధికారం ఉంది. చూసిరా, ఆల్రెడీ ఇది ఒకటి ఉన్నది కథ కార్ఖానా. రిజిస్ట్రార్ ఆడిట్ అధికారిగా వివరించడం లెవెలు వీళ్ళు ధరణి పోర్టల్ బాధ్యత అధికారులని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖవే. ఆ శాఖలో ఒక అధికారి ఉంటాడు, అక్కడక్కడ ర్యాండమ్ గా కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోతాడు. వీళ్ళు స్టాంప్ డ్యూటీ చక్క గడుతురా లేదా చూస్తారు. ఏదైనా ఒక డాక్యుమెంట్లు ర్యాండమ్ చెక్ చేసి ఇది అక్కడ ఆ వాల్యూ అట్లే ఉందా లేదా చేస్తారు. అవసరమైతే క్షేత్రస్థాయి కూడా పోయి పరిశీలించాలి. ఇది అంతా ఇప్పుడు జరిగింది. అసలు ఊహించిన మనకి ఇట్లా కూడా ఉంటాడని తెలుసా? మనకి లేదు. జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ అధికారుల పనితీరు రిజిస్ట్రేషన్ శాఖ, డిఐజీ, ఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. గత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 28న ధరణి చట్టం అమలులోకి తీసుకొచ్చి జీవో 116 ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్లకు కట్టబెట్టింది. అప్పటి నుంచి జిల్లా రిజిస్ట్రార్లు అటువైపు కూడా కన్నెత్తి చూస్తలేరట. ఇది పరిస్థితి. సో మొత్తానికైతే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఇంకా చాలా బయటపడే అవకాశం ఉంది. ఈ ఒక్క ధరణి మీద ఆడిట్ మాత్రమే కాదు, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది. పొట్టు ఆడిట్ జరిగితే వాళ్ళ అక్రమాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ప్రతిరోజు అసలు పేపర్ కథనాల్లో మాకు చదివి మాకే యాస్టికి వస్తుంది. గన్నిగానం అవినీతి, కంతగానం అక్రమాలు కొడతలేవు. నేను బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు చెప్పిన, వీళ్ళ 10 ఏళ్ల పాలన గురించి చెప్పాలంటే 100 ఏళ్ళైనా సరిపోదు వీళ్ళ చరిత్ర అని చెప్పి. అట్లనే అయ్యేటట్టుంది. కాంగ్రెస్ పార్టీకి టర్మ్ అంతా వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమాలు పేపర్లు వేయడానికి సరిపోయేటట్టుంది వాళ్ళ టర్మ్ అంతా. అంత దారుణమైన అవినీతి చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఏది ఏమైనా ఇక బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ లోపాలు జరుగుతున్నాయా, ఇవన్నీ ఇంకో 2-3 ఏళ్ళ టర్మ్ అయిపోతే మొత్తం లెక్కలు తేలితే ప్రజల ముందట మొత్తం ఇద్దరు ఇట్లా నిలబడతారు. ఎవరు ఏందనేది ప్రజలు నిర్ణయిస్తారు. అల్టిమేట్ గా దే ఆర్ ద డిసిషన్ మేకర్స్. సో అయితే ఇక్కడ మరి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత, ఆ పవర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మీద ఉన్నాయి. కాబట్టి తొందరగా ఈ అక్రమాలు చేసిన దొరకవాటికి వచ్చి జైళ్ళకు నొక్కితే మిగతా వాళ్ళు భయపడతారు. ఏం కాదు, అధికారం భయపడించి పని చేయించుకోరు, లక్షల జీతాలు తీసుకుంటారు. పొట్టు ఆడిట్ జరిగితే వాళ్ళ అక్రమాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ప్రతిరోజు అసలు పేపర్ కథనాల్లో మాకు చదివి మాకే యాస్టికి వస్తుంది. గన్నిగానం అవినీతి, కంతగానం అక్రమాలు కొడతలేవు. నేను బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు చెప్పిన, వీళ్ళ 10 ఏళ్ల పాలన గురించి చెప్పాలంటే 100 ఏళ్ళైనా సరిపోదు వీళ్ళ చరిత్ర అని చెప్పి. అట్లనే అయ్యేటట్టుంది. కాంగ్రెస్ పార్టీకి టర్మ్ అంతా వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమాలు పేపర్లు వేయడానికి సరిపోయేటట్టుంది వాళ్ళ టర్మ్ అంతా. అంత దారుణమైన అవినీతి చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఏది ఏమైనా ఇక బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ లోపాలు జరుగుతున్నాయా, ఇవన్నీ ఇంకో 2-3 ఏళ్ళ టర్మ్ అయిపోతే మొత్తం లెక్కలు తేలితే ప్రజల ముందట మొత్తం ఇద్దరు ఇట్లా నిలబడతారు. ఎవరు ఏందనేది ప్రజలు నిర్ణయిస్తారు. అల్టిమేట్ గా దే ఆర్ ద డిసిషన్ మేకర్స్. సో అయితే ఇక్కడ మరి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత, ఆ పవర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మీద ఉన్నాయి. కాబట్టి తొందరగా ఈ అక్రమాలు చేసిన దొరకవాటికి వచ్చి జైళ్ళకు నొక్కితే మిగతా వాళ్ళు భయపడతారు. ఏం కాదు, అధికారం భయపడించి పని చేయించుకోరు, లక్షల జీతాలు తీసుకుంటారు.